శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండల ఉద్యానంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. మెట్టూరులో ఓ పాడుబడిన ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటి అరుపులతో అలజడి రేపింది. ఎలుగుబంటి అరుపులు విన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ఉద్యానంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. మెట్టూరులో ఓ పాడుబడిన ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటి అరుపులతో అలజడి రేపింది. ఎలుగుబంటి అరుపులు విన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు సమాచారం అందించడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అటవీ శాఖ సిబ్బంది అక్కడ చేరుకున్నట్టుగా ఒకటి తెలుస్తోంది. ఎలుగుబంటిని బంధించారా? ఏంటి ఇన్పుట్స్? ఇప్పుడే అటవీ శాఖ అధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. డిఎఫ్ఓ కూడా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని కూడా ఇప్పుడే ఎలుగుబంటి కూడా పట్టుకునేందుకు అటవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఎలుగుబంటి దాడిలో చనిపోయారు. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు కూడా పాడుబడిన బంగ్లాలో వజ్రపు కొత్తూరు మండలంలోని ఉద్యానం ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వజ్రపు కొత్తూరు ప్రాంతంలోని నీటి తోటల వద్ద ప్రధానంగా ఈ ఎలుగుబంటి దాడులు జరుగుతూ ఉంటాయి. వ్యవసాయం కోసం నీటి తోటలకు వెళ్తున్న సమయంలో నీటి కోసం ఎలుగుబంటు ఈ ప్రాంతాల్లోకి వస్తుంటాయి. ఈ సమయంలో ఎలుగుబంటు ఈ రైతులపై దాడులు చేస్తూ ఉంటాయి. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఎవరు ఒంటరిగా వెళ్ళవద్దని, పెళ్లి సమయంలో ఏదైనా కర్రలు కానీ ఏదైనా కొంతమంది తోడుగా వెళ్ళాలని వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఎలాంటి చేస్తున్న పరిస్థితి నెలకొంది. కార్తీక్, సునీల్, అంటే గతంలో దాడి చేసిన ఎలుగుబంటి ఈ ఎలుగుబంటి ఒకటేనా? వీటిని రీలొకేట్ చేసే విధంగా అధికారులు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? దాని గురించి ఇంకా ఆరోపిస్తున్నారు. ఎలుగుబండిని కూడా ఇంకా అదుపులోకి తీసుకోలేదు. ఇంకా దాని గురించి ఇప్పుడే డిఎఫ్ఓ అధికారి కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎలుగుబండి ఇంకా పాడుబడిన బంగ్లాలోనే ఉంది. ఆ బంగ్లాలో ఉన్నప్పటిలో స్థానికులు అటవీ శాఖ అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి డిఎఫ్ఓ అధికారి చేరుకొని పరిస్థితులను సంగ్రహించుకున్నారు. ఇప్పటికే ఆ ఎలుగుబండిని పట్టుకునేందుకు వలలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.